ఈరోజు మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మరి కనుక్కోవడం నేర్చుకుందాం. గాసాభా మరియు కాసాగు. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లంని మరి బోత్ మీడియా అంటే ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలకి మరియు తెలుగు మీడియం చదివే పిల్లలకి మరి ఇద్దరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ రెండు లాంగ్వేజ్లలో మరి క్వశ్చన్ రాయటం జరిగింది. చెప్పేటప్పుడు కూడా మరి ఇంగ్లీష్ పదాలు కూడా మరి దీంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. తెలుగు మీడియం పిల్లలు కేవలం తెలుగు పదాలు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే గాసాభా మరియు కాసాగు, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. అంటే అసలు మీకు గాసాభా అంటే ఏంది, కాసాగు అంటే ఏంది? గాసాభా, గాసాభా అంటే గరిష్ట సామాన్య భాజకం. గాసాభా అంటే గరిష్ట సామాన్య భాజకం. అదేవిధంగా కాసాగు, కాసాగు కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. చూడండి, గాసాభా గరిష్ట సామాన్య భాజకము, కాసాగు కనిష్ట సామాన్య గుణిజం. దీన్ని మనం హెచ్సిఎఫ్ అని అంటాం. దీన్ని ఎల్సిఎం అంటాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ మల్టిప్లేయర్, లీస్ట్ కామన్ మల్టిప్లేయర్. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ అంటే గుణిజాలు, తర్వాత భాజకాలు అంటే కారణాంకాలు. గరిష్ట సామాన్య కారణాంకం కూడా అనొచ్చు గాసాభాని. మరి రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు మరి గాసాభా కాసాగు కనుక్కోవాలంటే మరి దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, పద్ధతులు. ఇక్కడ ప్రధాన కారణాంక పద్ధతిని కనుక్కోమన్నాడు. అంటే ఏ పద్ధతి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రధాన కారణాంకాలు, ప్రధాన కారణాంకాల పద్ధతిన మరి గాసాభాని కాసాగుని కనుక్కోమనడం జరిగింది. ఈ పద్ధతి కాకుండా ఇంకా వేరే పద్ధతులు కూడా ఉంటాయి, భాగాల పద్ధతి ఉంటుంది. అసలు ఇప్పుడు కనిష్ట సామాన్య గుణిజం అంటే దాని అర్థం ఏంటంటే గుణిజాలలో అంటే రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి గుణిజాలు రాసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ 12, 18 రెండు సంఖ్యలు ఇచ్చిండు. మరి వాటి కాసాగు కనుక్కోవాలంటే మామూలుగా అయితే కనిష్ట సామాన్య గుణిజం అంటే 12 గుణిజాలు రాయాలి, 18 గుణిజాలు రాయాలి. దాంట్లో కామన్ గుణిజాలు అంటే సామాన్య గుణిజాలు ఏమున్నాయో చూసుకొని వాటిలో కనిష్ట సామాన్య గుణిజాన్ని మనం రాసుకోవాలి. అది కాసాగు. అదే మరి గాసాభా అయితే గరిష్ట సామాన్య భాజకం. అంటే భాజకం అంటే కారణాంకం. కాబట్టి ఆ 12కి 18కి కారణాంకాలు రాసుకొని వాటిలో సామాన్య కారణాంకాలు అంటే కామన్గా ఉన్న కారణాంకాలు రాసుకొని వాటిలో గరిష్ట కారణాంకం అంటే కామన్గా ఉన్న వాటిలో గరిష్ట కారణాంకాన్ని మనం రాసుకోవాలి. సరే, ఈ లెక్కని ఫస్ట్ ఈ మెథడ్లో చూద్దాం, తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూద్దాం. అంటే ఇప్పుడు మనం చెప్పేది మామూలు మెథడ్లో అసలు ఎలా ఉంటుంది? 12, 18ల కాసాగు. కాసాగు అంటే కాసాగు అంటే ఏం చెప్పా? కనిష్ట సామాన్య గుణిజం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్స్. అంటే 12 మల్టిపుల్స్ రాసుకోవాలి, 18 మల్టిపుల్స్ రాసుకోవాలి.
అంటే గుణిజాలు అన్నట్టు. 12 గుణిజాలు రాసుకోవాలి. 12 గుణిజాలు మల్టిపుల్స్ అంటే 12 ఎక్కం. 12 ఒకట్ల 12, తర్వాత 24, తర్వాత 12 మూల 36, 12 48, 12 60. ఈ విధంగా 12 గుణిజాలు రాసుకుంటాం. అదేవిధంగా 18 యొక్క గుణిజాలు, 18 గుణిజాలు రాస్తాం. 18 గుణిజాలు అంటే 18 ఎక్కం అనుకోండి. 18, 18 2 36, 18 3 54, 18 4 72, 18 5 90. ఈ విధంగా అంటే ఇక్కడ ఏం చేసాం? 12 గుణిజాలు. గుణిజాలు అంటే మల్టిపుల్స్, అంటే 12 యొక్క మల్టిపుల్స్ రాసాం. 12, 24, 36, 48 మల్టిపుల్స్ అంటే ఎక్కాలనుకోండి. 12 ఒకట్ల 12, 12 24, 12 మూల 36 ఆ విధంగా. నెక్స్ట్ 18 గుణిజాలు. 18 గుణిజాలు అంటే మరి 18 మల్టిపుల్స్ అంటే 18, 18 1s are 18, 18 2s are 36, మరి 18 3s are 54, 18 4s are 72 అండ్ సో ఆన్. ఈ విధంగా రాసిన తర్వాత మరి కాసాగు అంటే ఏమన్నాం? కనిష్ట సామాన్య గుణిజం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ మల్టిపుల్స్లో కామన్ మల్టిపుల్స్ చూసుకోవాలి. అంటే రెండిట్లో ఉన్న గుణిజాలు చూద్దాం. 12 అనేది ఒక దాంట్లో ఉంది, 24 అనేది ఒక దాంట్లో ఉంది, 36 అనేది మరి ఇక్కడ దీంట్లో 36 ఉంది, దీంట్లో కూడా 36 ఉంది. అంటే ఇక్కడ కామన్గా ఒకటి ఉంది. ఈ విధంగా మనం చేసుకుంటా పోతే అట్లా ఇంకా కంటిన్యూషన్ చేస్తే ఇంకా మిగతాయి కూడా వస్తాయి. అంటే ఇప్పుడు 12 5 60, 12 72, 12 72 అంటే 72 అనేది కూడా మరి రెండిట్లా కలిసింది. అంటే ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ అంటే అదేంది? సామాన్య గుణిజాలు. సామాన్య గుణిజాలు ఏమొచ్చినాయి అంటే మనకి ఇక్కడ సామాన్య గుణిజాలు. సామాన్య గుణిజాలు అంటే ఇక్కడ 36 వచ్చింది, 72 వచ్చింది. ఈ విధంగా దీంట్లో కలిసిన గుణిజాలు రాసుకోవాలి. వీటిలో కనిష్ట సామాన్య గుణిజం అంటే కనిష్ట సామాన్య గుణిజం కాసాగు అంటే మరి గుణిజాలలో కనిష్టం అంటే చిన్నది కాబట్టి దట్ ఈస్ ద 36. అంటే 12కి 18కి కాసాగు ఎంత అంటే 36. అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటిదంటే 36. ఇది కాసాగు. మరి ఇదే లెక్కకి మరి గాసాభా ఎలా కనుక్కుంటాం? ఇప్పుడు మనం 12 18ల గాసాభా కనుక్కుందాం. గాసాభా గరిష్ట సామాన్య భాజకం లేదా గరిష్ట సామాన్య కారణాంకం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే వీటి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 12 ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, 18 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. అంటే 12 యొక్క భాజకాలు, 18 యొక్క భాజకాలు అంటే కారణాంకాలు. 12 కారణాంకాలు ఫ్యాక్టర్స్, 12 కారణాంకాలు, 12 కారణాంకాలు కనుక్కోవాలి. మరి 12 అనేది దేంతో మల్టిపుల్ చేయబడుతుంది అనేది అవి కారణాంకాలు అవుతాయి. అంటే 1తో మల్టిపుల్ అవుతుందా, 2తో అవుతుందా, 3తో అవుతుందా అంటే ఒక 12 కాబట్టి 1 అనేది, తర్వాత 2 6ల 12, తర్వాత 3 4ల 12, తర్వాత 4 3ల 12, తర్వాత 5 పోదు, 6 రోజుల 12, తర్వాత 7 8 9 పోవు, తర్వాత 12. అంటే ఇవి కారణాంకాలు. 12 కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ 1 2 3 4 6 12. అదేవిధంగా 18 కారణాంకాలు, 18 కారణాంకాలు అంటే 18 కారణాంకాలు అంటే మరి 18 యొక్క ఫ్యాక్టర్స్. మరి 18లో ఏమేమి పోతాయి అంటే 1 పోతుంది, ఒక 18 18,
2 9 18, 3 6 18, 4 ఎక్కం పోదు, 4 పోదు కాబట్టి 5 పోదు, 6 మూల 18, తర్వాత 7 పోదు, 8 పోదు, 9 2 18, తర్వాత లాస్ట్కు 18 ఒకట్ల 18. ఇవేంటి? కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ని మనం రౌండప్ చేసుకుంటాం. కామన్ ఫ్యాక్టర్స్ చేసుకోవాలంటే దీంట్లో కామన్ ఉన్నది 1 దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, 2 దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, 3 దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, 6 దాంట్లో ఉంది, దీంట్లో ఉంది. కామన్ ఫ్యాక్టర్స్ అన్నింటిని కూడా మనం రౌండప్ చేసుకున్నాం. ఈ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాసుకుందాం. అంటే సామాన్య కారణాంకాలు. సామాన్య కారణాంకాలు. సామాన్య కారణాంకాలు ఏంటి అంటే 1 2 3 6 అంటే 1 2 3 6 ఈ రౌండప్ చేసినవి సామాన్య కారణాంకాలు. అంటే 1 2 3 6. అయితే వీటిలో గరిష్ట సామాన్య కారణాంకాన్ని మనం గాసాభ అంటాం. కాబట్టి గాసాభ అంటే గరిష్ట సామాన్య కారణం. కారణాంకాలలో గరిష్టమైనది ఏంటంటే 6, పెద్దది. అన్నింటిలో పెద్దది ఏంటంటే 6. కాబట్టి గరిష్ట సామాన్య భాజకం అంటే గరిష్ట సామాన్య కారణాంకం అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్లలో కామన్ ఫ్యాక్టర్స్లలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మరి 6 కాబట్టి ఈ గాసాభ అనేది 6 అంటే 12 18కి గాసాభ 6. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు భాగాహార పద్ధతి ఒకటి చెప్తాను. మరి ఇప్పుడు మనం అసలు ఎల్సిఎం అంటే ఏంది, హెచ్సిఎఫ్ అంటే ఏంది, మరి అసలు ఏ విధంగా అనుకోవాలనేది చూసాం. ఇప్పుడు దీన్ని భాగాహార పద్ధతిలో ఎలా కనుక్కుంటాం అంటే 12, 18ల కాసాగు. దీన్ని భాగాహారం చేసి కనుక్కోవడం అంటే డివిజన్ మెథడ్. భాగాహార పద్ధతి. భాగాహార పద్ధతి ఇది మీకు అందరికీ తెలిసిన పద్ధతి. అంటే ఎలా అంటే మనం ఇట్లా 12, 18 2 రాసుకొని ఈ రెండింటి మనం మరి ఏ ఏకంతో కామన్గా పోతుందో దాంతో చేసుకుంటూ వస్తాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటాం. 1 కామన్గా పోతుంది కాబట్టి దాన్ని వదిలేద్దాం. 2 2 6 12, 2 9 18. తర్వాత మళ్ళీ చూసుకుంటాం. ఈసారి 2 పోదు కాబట్టి 3 3 2 6 3 3 9. ఇక కామన్గా పోయేటి లేవు కాబట్టి కాసాగు ఏమవుతుందంటే కాసాగు ఇవన్నిటిని హెచ్ వేసుకోవాలి. హెచ్ వేసుకుంటే 2 × 3 × 2 × 3 అంటే 2 3 6 6 12 12 36. అంటే ఈ ఎల్సిఎం కనుక్కోవడానికి ఇది ఒక డివిజన్ మెథడ్. అంటే భాగాహార పద్ధతిన ఈ విధంగా అనుకుంటాం. మరి ఇది హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి, ఇది కాసాగు కనుక్కోవడానికి, మరి గాసాబా కనుక్కోవడానికి కూడా భాగాహార పద్ధతి ఉంది. మరి ఇటు పక్కన మీకు గాసాబా కూడా చెప్తాను. గాసాబా మరి ఇదే భాగాహార పద్ధతిలో మరి గాసాబా చేద్దాం. ఏం చేయాలంటే మనం 18ని 12తోని భాగించాలి. 18ని 12తోని భాగించాలి. అంటే 12 1 12 అంటే తీసివేస్తే 6 వస్తుంది. మళ్ళీ ఈ తీసివేసిన అంటే శేషంతో మళ్ళీ దీన్ని 12ని మళ్ళీ భాగించాలి.
కాబట్టి 6 12 ఎన్నిసార్లు పోద్ది అంటే 6 వల్ల 12. పోతే మనకి ఇక్కడ శేషము 0 వచ్చింది. అంటే శేషము 0 వచ్చిందంటే మరి దేంతో భాగిస్తే 0 వచ్చిందంటే 6తో భాగిస్తే 0 వచ్చింది. కాబట్టి 6 అనేది గాసాబా అవుతుంది. గాసాబా 6 అంటే హెచ్సిఎఫ్ 6. ఇది భాగార పద్ధతి. ఇదేమో కాసాగు భాగార పద్ధతి, ఇదేమో గాసాబా భాగార పద్ధతి. నెక్స్ట్ మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు మనం చేసే పద్ధతి ఏంటంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దాని తెలుగులో 12 మరియు 18ల గాసాబా మరియు కాసాగులను ప్రధాన కారణాంకాల పద్ధతిన కనుగొనండి. ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొట్టాలి. అంటే ప్రధాన కారణాంకాలు అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. 12 ఉంది. 12ని ప్రధాన కారణాంకాల లెక్క విడగొట్టుకోవాలి. అంటే 2తో చేస్తాం, 2 6ల 12, మళ్ళీ 2తో చేస్తాం, 2 3ల 6. అంటే 12 ఈజ్ ఈక్వల్ 2 × 2 × 3. అదేవిధంగా 18 కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. దీంట్లో కూడా 2 పోతుంది, 2 9ల 18, తర్వాత 3 3ల 9. కాబట్టి 18 ఈజ్ ఈక్వల్ 2 × 3 × 3. ఇవి ప్రధాన కారణాంకాలు అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ రాసుకుందాం. 12 యొక్క ప్రధాన కారణాంకాలు, 12 యొక్క ప్రధాన కారణాంకాలు. అంటే 12కు ప్రధాన కారణాంకాలు ఏంటి అంటే ఇది 2 2 and 3. అంటే 12కు ప్రధాన కారణాంకాలు ప్రైమ్ ఫ్యాక్టర్స్. కాబట్టి వీటిని ప్రధాన కారణాంకాల లబ్ధం అంటే 12 ఈజ్ ఈక్వల్ 2 × 2 × 3. అంటే దీన్ని మనం ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ అని, 3 ఒకటే ఉంది కాబట్టి 3/1 అని రాసుకుంటాం. ఇది 12 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం. ఇదే విధంగా 18 కూడా చూద్దాం. 18 మనం ఇక్కడ చెప్పాను 2 × 3 × 3. ఇది ప్రధాన కారణాంకాలు లబ్ధం. దీన్ని మనం చేస్తే 2 ఒకటే ఉంది కాబట్టి 1, 3లు 2 ఉన్నాయి కాబట్టి స్క్వేర్ అవుతుంది. అంటే 18 ఈజ్ ఈక్వల్ టు 2 × 1 × 3 స్క్వేర్. ఇలా వచ్చిన తర్వాత ప్రధాన కారణాంకాలు వచ్చిన తర్వాత మరి కాసాగు ఎలా కనుక్కోవాలి, గాసాబా ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ మీకు కాసాగు చెప్తాను. కాసాగు అంటే ఎల్సిఎం. మరి కాసాగు రావాలంటే ఈ ప్రధాన కారణాంకాల లబ్ధంలో మరి సేమ్ కారణాంకాలు అంటే ఇక్కడ 2 అనేది ఒక 3 అనేది కారణాంకం, ఇక్కడ కూడా 2 ఉంది 3 ఉంది, ఇక్కడ 2 1 ఉంది 3లు 2 ఉన్నాయి, ఇక్కడ 2లు 2 ఉన్నాయి 3 1 ఉంది. వీటిలలో ఈ ప్రధాన కారణాంకాలలో మరి 2 అనేది ఎక్కువ సార్లు వచ్చింది తీసుకోవాలి, ఏది కాసాగులో. అదే గాసాబాలో అయితే తక్కువ సార్లు వచ్చింది తీసుకోవాలి. మరి 2లు ఎక్కువ సార్లు వచ్చింది, ఇక్కడ 2 2 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 2 2 వచ్చింది తీసుకోవాలి అంటే 2 స్క్వేర్. అదేవిధంగా 3లు చూసుకుంటే ఇక్కడ 3 1 వచ్చింది, ఇక్కడ 3 స్క్వేర్ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 2 స్క్వేర్ అంటేనేమో 4, 3 స్క్వేర్ అంటేనేమో 9, 4 9ల 36. ఇది కాసాగు. మరి అదేవిధంగా మరి గాసాబా వచ్చేసరికి హెచ్సిఎఫ్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గరిష్టం తీసుకున్నాం కాబట్టి అంటే పెద్దది తీసుకున్నాం కాబట్టి ఈసారి ఈ యొక్క ప్రధాన కారణాంకాలలో మరి తక్కువ వచ్చింది తీసుకోవాలి. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 × 1 ఉంది కాబట్టి 2 × 1 తీసుకోవాలి. అదేవిధంగా ఈ రెండిట్లో కూడా మరి ఇక్కడ 3 × 1 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది కాబట్టి 3 × 1ని తీసుకోవాలి. అంటే కామన్గా ఉన్న వాటిలలో మరి తక్కువ టైమ్స్ వచ్చింది మరి హెచ్సిఎఫ్లో తీసుకోవాలి, ఎక్కువ టైమ్స్ వచ్చింది
మరి ఎల్సిఎంలో తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ 3 1 2 ఘాతం 1 3 స్క్వేర్లో మరి ఇక్కడ 2 1 టైం వచ్చింది, 3 1 టైం వచ్చింది కాబట్టి తీసుకున్నాం. అంటే ఇది 2 ఇది 3 2 3 6. మరి ఇది గాసాబా. అంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాం. ఈ విధంగా 12 ఉంటే మరి 2 6 12 తర్వాత 2 3 6 ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రధాన కారణాంకాలు. అదేవిధంగా 18కి 2 9 18 3 3 9 మరి ఈ విధంగా మరి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 12 = 2 × 2 × 3 అంటే 2 × 2 × 3 ఇదే విధంగా 2 × 3 × 3. తర్వాత మరి ఇక్కడ 2 ఈ ప్రధాన కారణాంకం లబ్ధం అంటే ఇంటూ మరి ఇక్కడ రాసుకున్నాం. అంటే మీకు అర్థం కావడం కోసం ఒక 12 యొక్క ప్రధాన కారణాంకాలు ఏంటి అనేది చూపించా. 2 2 3 కాబట్టి వాటిని లబ్ధంగా రాసుకున్నాం. లబ్ధంగా రాసుకున్నాక 2 × 2 కాబట్టి 2 స్క్వేర్ ఇది 3 పవర్ 1. అదేవిధంగా 18 యొక్క ప్రధాన కారణాంకాలు కూడా ఇక్కడ రాసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా 12 18 కారణాంకాలు వచ్చిన తర్వాత కాసాలు చేసేటప్పుడు ఈ రెండిట్లో మరి ఏది ఎక్కువ సార్లు వచ్చినాయో అవి రాసుకోవాలి. మరి ఘాతాలు ఏదైతే ఎక్కువ సార్లు వచ్చినాయో వాటి లబ్ధం రాసుకుంటే కాసాగు. మరి ఆ ఘాతాలు కామన్గా ఉన్న వాటిలో ఘాతాలు తక్కువ ఉన్నాయి లబ్ధంగా రాసుకుంటే మరి గాసాబా వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 1 ఉంది కాబట్టి 2 స్క్వేర్ తీసుకోవడం జరిగింది. 3 1 ఉంది, 3 స్క్వేర్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ తీసుకోవడం జరిగింది. అంటే పెద్దవి తీసుకున్నాం. వాటి లబ్ధం చేసుకుంటే ఇది 4 ఇది 9 4 36. గాసాబాకు వచ్చేసరికి మరి ఇక్కడ ఈ రెండింటిలో 2 1 తీసుకున్నాం, ఈ రెండింటిలో 3 పవర్ 1 తీసుకున్నాం. కాబట్టి ఈ రెండింటిని హెచ్ వేసుకుంటే 6 వచ్చింది. మరి ఈ విధంగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అంటే ఈ విధంగా భాగాల పద్ధతులు కనుక్కోవచ్చు, లేకపోతే ప్రధాన కారణాంక విభజన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కనుక్కోవచ్చు. అసలు కాసాగ్ అంటే ఏంది, మరి గాసాబా అంటే ఏంది కూడా మీకు తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కాసాగ్ అంటే కనిష్ట సామాన్య గుణిజము, లీస్ట్ కామన్ మల్టిపుల్. మరి గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకము, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే గుణిజాలు కారణాంకాలు రావాలి. గుణిజాలు కారణాంకాలు అంటే మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ తెలుసుంటే మరి ఈ లెక్క చేయటం ఉంటుంది. ఈ లెక్క 10th క్లాస్కి ఒకదానికే కాకుండా మరి కింది క్లాసులకు కూడా ఉపయోగపడుతుంది.